నేటి ఆధునిక సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ కలహాలు, అనారోగ్యం. వాటితో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు సర్వసాధారణం అయిపోయాయి. ఇటువంటి సమస్యలు వారాహిదేవి ఆరాధనతో తొలగిపోతాయని, ముఖ్యంగా వారాహిదేవిని ఆరాధిస్తే శత్రుబాధలు తొలగిపోతాయని, మన సమస్యలన్నిటికీ అమ్మ అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని నమ్మకం. శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన విశిష్టమైన కాలం ఆషాఢ నవరాత్రులు. ఈ ఏడాది వారాహి గుప్త నవరాత్రులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధి విధానాలేమిటో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ పవిత్ర దినాలలో శ్రీ వారాహి అమ్మని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మ అనుగ్రహంతో కష్టాల నుంచి, చిక్కుల నుంచి బయటపడవచ్చునని శక్తి ఉపాసకులు చెబుతారు. అసలు గుప్త నవరాత్రులు అంటే ఏంటో తెలుసుకుందాం. గుప్త అంటే రహస్యం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రహస్యంగా నిష్ఠతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకులలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైన రూపం. ఈమె పరమేశ్వరుడి అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవి పురాణం చెబుతుంది. సంసార చక్రంలో అనేక కష్ట నష్టాలతో ఉన్నవారిని ఉద్ధరించేందుకు వరహామూర్తి కోరల నుంచి అవతరించిన అమ్మవారే వారాహిదేవి అని పురాణాలు పేర్కొంటున్నాయి. జగన్మాత సప్తమాతృకులైన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమరి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండులలో వారాహిదేవి ఒకరుగా వెలుగొందుతూ లలితా అమ్మవారికి సైన్యాధిపతిగా ఉంటారని పురాణాలు వివరిస్తున్నాయి. జగన్మాత దుర్గముడు, బండాసురుడు, మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షసుల సంహారం కోసం అనేక రూపాల్లో అవతరించిందని పేర్కొంటాయి. మార్కండేయ పురాణం ప్రకారం బండాసురుని సైన్యాధిపతి రక్తబీజుడు. అతని శరీరం నుంచి నేలపై పడిన ప్రతి రక్తపు బొట్టు నుంచి వేలాది రక్తబీజులు ఉద్భవించేవారు. అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో చండీదేవికి నాలుగు చాపి రక్తపు బొట్లు నేలపై పడకుండా చూడమని ఆదేశించగా చండీదేవి అలాగే చేయటంతో వారాహిదేవి యుద్ధం చేసి రక్తబీజుడు, విశుక్రుడు, విషంగుడు అనే రాక్షసులను సంహరించింది. విశుక్రుడు కూడా బండాసురుని సోదరుడే. బండాసురుడిని రక్షిస్తున్న విషంగుడు, విశుక్రులను వారాహిదేవి సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. వారాహి గుప్త నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య వారాహిదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని దేవీ పురాణం చెబుతుంది. సూర్యాస్తమయం తర్వాత శుచిగా స్నానమాచరించి అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించి మనసులో సంకల్పం చెప్పుకొని 9 రోజుల దీక్ష తీసుకోవాలి. వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూలమంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివరిలో ధూపదీప నైవేద్యాల తర్వాత హారతి ఇచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు. భక్తి శ్రద్ధలతో వారాహి గుప్త నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు వారాహిదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయటం వల్ల మనం చేసే పనుల్లో అభివృద్ధి కలిగి సమాజంలో కీర్తి గుర్తింపు పొందవచ్చు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగురవేయాలంటే వారాహిదేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు. వారాహిదేవి ఉగ్రంగా కనబడినప్పటికీ తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి. ఈ ఆషాఢంలోని వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, శత్రుపీడలు ఉండవని భక్తుల విశ్వాసం. సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండటం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి
కాశీకి క్షేత్రపాలికగా వారాహీదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తారు. వరహ రూపంలోనే 6 చేతులు, శంకు సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తారు. కాశీకి మాత్రమే కాదు, తంజావూరులోని బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహీదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలోని అమ్మవారు నల్లని రాతితో వరహాముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు అంటూ ఉంటారు. ఈ వారాహి నవరాత్రుల్లో మనం కూడా వారాహిదేవిని 9 రోజుల పాటు పూజించి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలను పొందుదాం.